ఒక విద్యార్థికి గరిష్ట మార్కులు 100, 150, 200 గల 3 పేపర్లలో వచ్చిన మార్కులు వరుసగా 90%, 60%, 54% అయిన మొత్తం మీద 3 పేపర్లలో వచ్చిన అగ్రిగేట్ మార్క్స్ ఎంత అన్నాడు. ఓవరాల్ యావరేజ్ ఎంత అన్నాడు. ఓవరాల్ పర్సంటేజ్ ఎంత అంటాడు మనకు. రైట్. ఇప్పుడు 3 పేపర్లలో వచ్చిన మ్యాక్సిమం మార్క్స్ 100 కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ రాద్దాం. సో 100 మార్క్స్ ఫస్ట్ పేపరు, సెకండ్ పేపర్ 150 మార్క్స్, థర్డ్ది వచ్చేసి 200 మార్క్స్. ఫస్ట్ దాంట్లో వచ్చిన పర్సంటేజ్ ఎంత అంటే 90% అన్నాడు. సో దీంట్లో 90% మార్క్స్ అనగా 100కు 90 అన్నట్టే కదా ఇది, ఇందులో నో డౌట్. సెకండ్ దాంట్లో ఎంత చెప్పాడు, 60% అన్నాడు. దీంట్లో 60% అంటే 100కు 60, పైన ఇంకొక 50 ఉంది కదా, అందులో ఒక 30, అంటే ఇది 90 అన్నట్టే కదా. నెక్స్ట్ మూడోది 54%, దీంట్లో 54%, అంటే దాని అర్థం 100కు 54. 100కు 54 అంటే 200 ఉన్నాయి కదా, 2 54 అంటే 108 అనమాట. ఇది 90 సార్, ఇది కూడా 90. నెక్స్ట్ వచ్చేసి 108 ఎంత అవుతుంది ఇక్కడ, 288 మార్కులు వస్తున్నాయి. 90, 90, 180 ప్లస్ 108, 288. 288 మార్క్స్ వచ్చినాయి కదా. నేను ఏమడుతున్నాడంటే ఓవరాల్గా ఎంత వస్తుంది అగ్రిగేట్ అన్నాడు. మార్కులు టోటల్ ఎంత అవుతుంది, 100 ప్లస్ 150, 250 ప్లస్ 200, మొత్తం 450 మార్కులు. పర్సంటేజ్ అంటే ఇంటూ 100 అనమాట. 450 ఎక్కడ వచ్చింది సార్, ఈ టోటల్ అనమాట. ఏది 100 ప్లస్ 150 ప్లస్ 200, ఈ 3 కలిస్తే ఇది వచ్చిందనమాట. రైట్. 50 ఎన్నిసార్లు, ఇక్కడ 2 సార్లు, 50 9 సార్లు. నెక్స్ట్ ఇంకా మనకు పోతుందా. సో 9, 3, 27, 18, 2. అంటే ఓవరాల్గా ఆయనకు వచ్చిన పర్సంటేజ్ ఎంత అంటే 64%. 64% ఇస్ ద ఆన్సర్ అనమాట.